హలో బడీస్, చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా ఉందో. మనకి అంతా బీభత్సంగా ట్రాఫిక్గా ఉంది. ఇక్కడ కింద అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు బస్సుల కోసం. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉన్నాయి. అపార్ట్మెంట్ తర్వాతనే రోడ్డు ఈ సైడ్ ఏమో ఖాళీగా ఉంది, ఈ సైడ్ ఏమో ఫుల్ బిజీగా ఉంది. ఈ సైడ్ కంటిన్యూస్గా 2-3 కిలోమీటర్స్ ఫుల్ ర్యాష్గా ఉందన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఈ తర్వాత ఈ బ్రిడ్జ్ నుంచి ఇప్పుడు అరౌండ్ అక్కడ కుందనల్లి గేట్ అని వస్తుంది. కుందనల్లి గేట్ కా నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి ఎగ్జాక్ట్గా. ఫుల్ 1/2 కిలోమీటర్ ఆల్సో ఇట్ ఈస్ ఫుల్. ఈ సైడ్ వచ్చేయండి ఒకసారి చూద్దాం. కంటిన్యూషన్ సేమ్ థింగ్ అనమాట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇంత ఫుల్ బిజీగా ఉండే ఏరియా నేను ఎక్కడైతే చూడలేదు. ఇక్కడ ఈ రోజు అయితే నేను అంటే ఈ మధ్య చూసిన కాలంలో ఈ మధ్య ఇప్పుడు డే టైంలో కూడా ఇంత రష్గా ఉండడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ నుంచి కంటిన్యూగా కుందనల్లి గేట్ కాంచి మార్తల్లి బ్రిడ్జ్ అంటే ఈ విధంగా ఉంటుంది అనుకుంటా అన్నంత రేంజ్లో ఉన్నాయన్నమాట. మార్తల్లి బ్రిడ్జ్ అంటే ఇంకా కొంచెం ముందుకు పోవాలి. చూస్తున్నారు కదా ఆటోలు, కార్లు, బైక్స్ అంతా ఎక్కడెక్కడ వస్తున్నాయో. ఓకే, సో డోంట్ కమ్ దిస్ ఏరియా టుడే ఓన్లీ. ఎవరైనా ఈ వీడియో చూసాలనుకుంటే కనుక కొంచెం దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ వచ్చారు అంటే ఏం చేయలేము. ఇక్కడ కల్టఫిల్ట్ అని ఉంది. కల్టఫిల్ట్కి ఆపోజిట్లో స్ట్రైట్ ఒక రోడ్ వస్తుంది. ఆ స్ట్రైట్లో డెడ్ ఎండ్లో వచ్చేసి ఆ హెచ్ఆర్ కోలివింగ్ అని పీజీ ఉంటుంది. హెచ్ఆర్ కోలివింగ్ అనే పీజీ దగ్గరనే మా స్పైసీ గార్డెన్లో ఒక శ్రీ బాలాజీ పీజీ అనేది కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైనా కావాలి అనుకుంటే కపుల్స్ కానీ, సింగిల్స్ కానీ, డబుల్స్ కానీ ఎవరైనా వచ్చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా ఈ ట్రాఫిక్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఒక్క రోజే ఇట్లా ఉందన్నమాట. మన కింద కూడా వే ఉంది, ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది ఆపోజిట్గా. ఇక్కడ మార్తల్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్ అవుతుంది. మనం మార్తల్ నుంచి మెజెస్టిక్ వెళ్ళేదానికి రైట్ సైడ్ అవుతుంది. సో గాయ్స్, ఇక్కడంతా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఫుల్ అంటే ఫుల్. చూస్తున్నారు కదా కింద ఎలా వెయిట్ చేస్తూ ఉన్నారో. నేను వచ్చేసి జస్ట్ ఇదంతా మీకు చూపిద్దాం అనేసి ఈ గుడి ఉంది. ఈ గుడి దగ్గర స్పైసీ గార్డెన్కి దిగుతానే ఇక్కడ ఆపోజిట్లో బస్ స్టాప్ వస్తుంది. బస్ స్టాప్లో ఇక్కడ ఒక గుడి వస్తుంది. ఈ గుడి నుంచి ఇక్కడ డెడ్ ఎండ్ ఇట్లా లోపలికి వెళ్ళిపోతారు అనమాట ఇన్ సైడ్. ఓకే, సో ఈ బ్రిడ్జ్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడే మనకు నియర్గా ఉంటుంది అనమాట. ఈ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకు కోలివింగ్ పీజెస్ అంతా వస్తాయి. గైస్, వీళ్ళంతా మమ్మల్ని చూస్తూ ఉన్నారు, మేమైతే ఒక విధంగా చూస్తూ ఉన్నాను. ఇక్కడైతే జేసీబీలు కానీ అన్ని బండ్లు అయితే వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇలా ఏ విధంగా ఉందన్నమాట. మొత్తం ఆపోజిట్లో వాళ్ళు అనమాట. ఇక్కడ వచ్చేసి హోటల్ రన్వే అని ఉంది కదా. హోటల్ రన్వే అనేది కూడా స్పైసీ గార్డెన్ అండర్ స్పైసీ గార్డెన్ కిందకే వస్తుంది. ఇక్కడ చూపిస్తాను ఒకసారి ఏ విధంగా ఉందో క్లైమేట్ అంతా. ఇక్కడ వచ్చేసి మంచిగా గ్రీనరీ ఉందన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. చూస్తున్నారు కదా మంచి గ్రీనరీ ఉందన్నమాట. టోటలీగా గ్రీన్ అనమాట. ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ స్ట్రైట్ రోడ్ అనమాట. స్పైసీ గార్డెన్కి ఇన్సైడ్ వెళ్తూ ఉంటారు. మొత్తం గార్డెన్ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి అన్నమాట ఆపోజిట్లో. ఓకే, ఈ ఏరియా అనమాట. మనము ఈ రూట్ నుంచి ఇట్లా వెళ్ళేకి వచ్చేకి అంత రూట్ ఉంటుంది యాక్చువల్గా. చూడండి ఎంత ఫుల్ బిజీ అయిపోయిందో రోడ్ అంతా. మొత్తం ఫుల్ ట్రాఫిక్గా ఈరోజు ఫుల్ అయిపోయింది. ఇక్కడ కల్టిఫిట్ పిజ్జా హంట్ ఉంది. బై 3 get 1 ఆఫర్ ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ స్ట్రైట్ రోడ్లో వెళ్తే డెడ్ ఎండ్లో హెచ్ఆర్ కోలివింగ్ అని వస్తుంది. హెచ్ఆర్ కోలివింగ్ ఆపోజిట్లో శ్రీ బాలాజీ పీజీ అనేది వస్తుంది అనమాట. శ్రీ బాలాజీ పీజీ న్యూ ఓపెనింగ్ పీజీ అయింది. అక్కడికి ఎవరైనా వచ్చేసి కావాలంటే మనకి కల్టిఫిట్ నుంచి స్ట్రైట్ రోడ్ అనమాట. ఎవరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు కొంచెం కూడా కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరమే లేదు మనకి. ఇంకా అలా పోల్చుకుంటే ఈరోజు ఫుల్ ట్రాఫిక్ అయితే మార్తల్లి బ్రిడ్జ్ నుంచి కుందనల్లి గేట్ వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. చూస్తున్నారు కదా సాఫ్ట్వేర్ టెక్కీ బాయ్స్ అండ్ టెక్కీ గర్ల్స్ అంతా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అనమాట. సో గాయస్, ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది నా పీజీ గురించి అనమాట. నా పీజీ అయితే ఇక్కడ కోలివింగ్ అనేసి హెచ్ఆర్ కోలివింగ్ అనే ఒకటి కనిపిస్తుంది కదా. ఈ హెచ్ఆర్ కోలివింగ్ ఆపోజిట్లోనే ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో వచ్చేసి 50 రూమ్స్ ఉంటాయి. న్యూ ఉంటుంది, హోమ్లీ ఫుడ్ ఉంటుంది, అంతా ఉంటుంది ఫ్రెండ్స్.